अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री अन्नपूर्णायै नमः। అన్నపూర్ణ స్వరూపము అమ్మవారు ధరించిన ఒకానొక దివ్య భావాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి మంగళ విగ్రహం. అన్నపూర్ణకు సంబంధించిన మంత్రశాస్త్ర విశేషాలు కూడా చాలా ఉన్నాయి. కొందరు అన్నపూర్ణ ఉపాసన కూడా చేస్తారు. అన్నపూర్ణ ఉపాసన వల్ల అన్నములకు లోటు ఉండదు ఈ భావన ఉన్నది ప్రధానంగా. ఎందుకంటే ఆ తల్లి ఎప్పుడు కూడా వడ్డించేటువంటి రూపంతోనే కనబడుతుంది. అంటే సృష్టిలో ఎవరికి ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలో తెలిసిన ఈశ్వర శక్తినే అన్నపూర్ణ అని మనం కీర్తిస్తున్నాం. అన్నపూర్ణ మంత్ర విశేషములు అనేక విధాలుగా మనకు గోచరిస్తున్నాయి. దీన్ని ఉపాసనగా చేసి నియమంగా దీక్షా పద్ధతులతో ఏ విధంగా తల్లి అనుగ్రహం పొందాలో కూడా వివరించి ఉన్నాయి మంత్రశాస్త్రములు. భక్తిగా అన్నపూర్ణాయ నమః నామం అనుకున్న ఆ రూపాన్ని ధ్యానించుకున్నా చాలు. అయితే అన్నపూర్ణ అనగానే ప్రతి వారికి గుర్తొచ్చేటువంటిది కాశీక్షేత్రం. కాశీలో అమ్మవారి పేరు అన్నపూర్ణ. అన్నపూర్ణ మందిరం కూడా చాలా ప్రసిద్ధిగా ఉన్నటువంటిది. ఈ అన్నపూర్ణ తత్వము కాశీకి ఏ విధంగా వచ్చిందనే దానికి కూడా మనకి ఇతర పురాణాలు ఆధారములు కనబడుతూ ఉంటాయి. కాశీ శక్తిపీఠం. ఆ శక్తిపీఠంలో పరమేశ్వరుడు విశ్వనాథుడు జ్యోతిర్లింగ రూపంతో ఉన్నాడు. అక్కడ తల్లి పరాశక్తి భవాని అనే పేరుతో ఉంటుంది. కనుక ఈశ్వరుని యొక్క శక్తి భవాని. ఆ భవాని అని చెప్పబడుతున్న తల్లికే అన్నపూర్ణ అని పేరు. అలాగే శక్తిపీఠాల్లో విశాలాక్షి శక్తిపీఠం కూడా కాశీలోనే ఉన్నది. ఇంకా అనేక రకాల శక్తి స్వరూపాలు ఆ వారణాసి క్షేత్రంలో ప్రకాశిస్తూ ఉన్నాయి. ఏమైనప్పటికీ భవానిగా విశ్వేశ్వరుడితో పాటు ఉన్నటువంటి తల్లికే విశాలాక్షి అని పేరు కూడా చెప్పబడుతున్నది. విశాలాక్షి అన్నపూర్ణ ఈ రెండు ఒకే శక్తి యొక్క పేర్లు అంటూ కాశీఖండం మొదలైనవి చెప్తున్నాయి. శ్రీనాథ మహాకవి అన్నపూర్ణ విశాలాక్షి అనుడి పేర్లు అన్నాడు. ఒకే తల్లికి ఆ రెండు పేర్లు ఉన్నాయి. అందుకే విశాలాక్షి అన్నపూర్ణ అనేటువంటి వ్యవహారం కూడా జనసామాన్యంలో మనకు గోచరిస్తున్నది. ఇవి కాకుండా అన్నపూర్ణ క్షేత్రములు చాలా మనకి భారతదేశంలో కనబడుతున్నాయి. పూర్ణగిరి పీఠం అని హిమాలయాల్లో ఉన్నది, బదరి సమీపంలో. ఇక్కడ పూర్ణగిరి అంటే అన్నపూర్ణాగిరి అని అర్థం. అన్నపూర్ణాదేవి అక్కడ పూర్ణస్వరూపంగా ప్రకాశిస్తుంది కనుక ఆ పూర్ణగిరి అన్నపూర్ణాక్షేత్రం అని భావించబడుతుంది. ఇవి కాకుండా కర్ణాటకలో హొర్నాడు అనేటువంటి ప్రాంతం వద్ద అన్నపూర్ణాదేవి యొక్క తత్వం ఉపాసింపబడుతుంది. వైష్ణవంలో లక్ష్మీతత్వం ఏదైతే ఉన్నదో శైవంలో అదే అన్నపూర్ణాతత్వముగా చెప్పబడుతుంది. లక్ష్మి అంటే సంపదల రూపం. లక్ష్మీనారాయణులు అన్నపూర్ణ విశ్వేశ్వరులు ఈ రెండు ఒకే స్వరూపము ఒకే తత్వము తెలియజేస్తుంటాయి. అన్నపూర్ణ అనే మాట అర్థమే చాలా విశేషమైనది. పూర్ణ అంటే నిండుగా కలిగినది అని అర్థం. అంటే ఏ కొరత లేకుండా ఉంటేనే పూర్ణత్వం అంటాం. అమ్మవారు పూర్ణస్వరూపిణి. ఆ పూర్ణ అనేటువంటి అమ్మవారు ఒకానొక నామం. ఉపనిషత్తుల్లో చెప్పినప్పుడు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అన్నట్లుగా పరిపూర్ణమైనటువంటి ఆనందతత్వమే పూర్ణాతత్వం. ఆ తల్లి అటువంటి సచ్చిదానంద స్వరూపిణి గనక పూర్ణ అని చెప్పబడుతున్నది. జగత్తుని పోషిస్తోంది కనుక అన్నపూర్ణ అని. ఈ జగత్తులో ఎన్నో అన్నములు అమ్మవారు ఏ జీవులకి ఏ అన్నములు ఇవ్వాలో వాటిని అందిస్తూనే ఉన్నది. పైగా అందరికీ అన్ని అన్నములు కావు. మానవుల అన్నములు వేరు, క్రిమికీటకాలు జంతుజాలాలు పక్షులు వాటి అన్నములు వేరు. ఇక దేవతలకు పితృదేవతలకు కూడా అన్నములు వేరు. ఇక రాక్షసాదులకి అన్నములు ఉన్నాయి. అన్నం లేనిది ప్రపంచం నడవదు. కనుక అన్నమే పరబ్రహ్మస్వరూపం అనే భావం కూడా మనకు కనబడుతుంది. అన్నం పరబ్రహ్మస్వరూపం అని. అంటే అన్నం చేత పోషింపబడుతున్నాం కనుక అన్నములో ఉన్న బ్రహ్మశక్తియే మనల్ని పోషిస్తున్నది. అదే అన్నముని పరబ్రహ్మస్వరూపంగా భావిస్తూ అన్నం బహుకుర్వీత అన్నం ననింద్యాత్ అంటూ వేదములతో మనకు కనబడుతున్నాయి. అన్నముల్ని అనేక రకాలుగా ఏర్పాటు చేసుకోవాలి. అన్న దానములు చేయాలి. అన్న సమృద్ధి ఉండాలి. అందుకే అన్న సమృద్ధి ఉండాలి. లోకంలో అన్నం లేకపోతే జీవులు ఉండరు. అన్నగత ప్రాణులు. అసలు దేహం ఏర్పడిందే అన్నం వల్ల. అన్నాత్ భవంతి భూతాని అంటూ మనకు భగవద్గీతలో పరమాత్మ కూడా తెలియజేశాడు. అన్నముల వల్లనే శరీరాలు ఏర్పడతాయి. శరీరం కనిపిస్తున్న శరీరం పేరు అన్నమయ్య కోసమే. ప్రతి వారికి అన్నమయ్య కోసం పుష్టిగా ఉంటేనే మిగిలిన కోశములన్నీ కూడాను పనిచేస్తాయి. అందుకే అన్నమయ్య కోసమైన దేహం అన్నంతో నిర్మాణమైంది కనుక సృష్టిలో కనబడుతున్నవన్నీ అన్నమయములే. అహమన్నమహమన్నమహమన్నాదో ఇత్యాది విషయముల్లో అన్నము కానిది లేదండి. అన్నాన్ని అనుభవించేవాడు కూడా మరొకరికి అన్నమవుతున్నాడు. కనుక సృష్టిలో అంత అన్నస్వరూపమే కనిపిస్తుంది. ఈ విచారణ చేయడం వల్లనే అన్నం పరబ్రహ్మస్వరూపం అనేటువంటి ప్రతిపాదన కూడా జరుగుతున్నది. యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృద్ యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభుగ్ యజ్ఞసాధన
అని చెప్తూ అన్నం అన్నాద ఏవచ అని కూడా శాస్త్రనామాల్లో మనం చెప్పుకుంటున్నాం. కనుక అన్నమునందు శక్తినిచ్చే ఒకానొక లక్షణం ఉంది. అన్నాన్ని తినేవాడిలో దాన్ని అరగించుకునే శక్తి ఒకటి ఉన్నది. ఉభయంలో ఉన్న శక్తి అన్నపూర్ణ. కనుక ఎంత అన్నమున్నా దాన్ని తినగలిగి అరిగించుకునే శక్తి కూడా ఉండాలిగా. అటు ఇటు కూడా ఉన్నటువంటి శక్తే అన్నపూర్ణాదేవిగా చెప్పబడుతుంది. ప్రపంచంలో అందరికీ ఏది ఎప్పుడు కాలవాలో గమనించుకునేది ఈశ్వర శక్తేనండి, మనం కాదు. విశ్వంలో అన్నిటినీ గమనించుకునేది ఆ తల్లే. ఆ పరాశక్తి ఆ ప్రకృతి రూపంలో ప్రతి వారిని గమనించుకుని అన్నాన్ని పెడుతుంది. ఆ గమనించుకునేటప్పుడు ఎంత గమనించుకోవాలి అంటే కనిపెట్టుకోవడం అంటూ ఉంటాం. అలా కనిపెట్టుకుంటుంది. అణువు మొదలు బ్రహ్మాండం వరకు జీవులందరినీ కనిపెట్టుకుంటుంది. అలా కనిపెట్టుకోవడానికి అనంతమైన విశ్వాన్ని చూడాలంటే ఎంత కన్ను ఉండాలో, అంటే ఎంత దృష్టి ఉండాలో అంత దృష్టి ఉంది. విశాలమైన విశ్వాన్ని కనిపెట్టుకునే చూపు విశాలాక్షి. అలా కనిపెట్టుకుంటేనే కడుపు నింపడం జరుగుతుంది కనుక అన్నపూర్ణ. విశాలాక్షి కాకపోతే అన్నపూర్ణ కాలేదు. అందుకే విశాలాక్షి అన్నపూర్ణ అనేటువంటి మాటలకు ఉన్న అనుబంధం అదండి. జీవులందరినీ వారి వారి కర్మగతుల్ని కనిపెట్టుకుంటూ ఉన్నప్పుడు విశాలాక్షి, ఆ కర్మగతులకు తగ్గట్టుగా కర్మ ఫలాలను ఇచ్చేటప్పుడు అన్నపూర్ణ. ఇప్పుడు అన్నం అనే శబ్దానికి మరొక అర్థం వచ్చేసింది. కేవలం మనం తినే తిండి మాత్రమే కాకుండా అన్నములు అంటే అనుభవించేవన్నీ అన్నములే, ఇది అర్థం. మనం ఏవేవి అనుభవిస్తున్నామో అవన్నీ అన్నములే. కనుక అనుభవాలకు ఒక పేరుంది భుక్తి అని. అన్నానికి కూడా భుక్తి అని అంటున్నాం మనం. భుక్తి అంటే అనుభవం. అనుభవం రెండు రకాలు, సత్కర్మ దుష్కర్మలు. ఆ రెండిటి ఫలాలు అనుభవిస్తుంటాం, అంటే సుఖదుఖాల రూపంలో అనుభవిస్తుంటాం. అయితే కర్మలు చేయడం మనకు తెలుసు, కానీ అనుభవం అనేది ఆ ఫల రూపంలో ఇచ్చే ఒకానొక ఈశ్వర శక్తి విశ్వంలో ఉంది. కనుక ఈశ్వరుడు కర్మఫలప్రదాత. ఎలా కర్మఫలప్రదాత అయ్యాడు? తన శక్తి వల్ల కర్మఫలప్రదాత అయ్యాడు. ఆ శక్తి పరమేశ్వరునిది. ఆ శక్తిని మనం అమ్మవారు అంటున్నాం. కనుక ప్రతి జీవుడికి వారి వారి కర్మఫల అనుభవం ఇచ్చేదేదో ఈశ్వర శక్తి పేరు అన్నపూర్ణ. ఇంత విశాలమైన అర్థం ఉందండి అన్నపూర్ణ నామానికి. అందుకే అన్నములు అనగానే అనుభవములు ఐశ్వర్యములు అని రెండు అర్థములు. ఐశ్వర్యం కూడా మనం అనుభవించాలని కోరుకుంటాం కదా. ఎందుకురా ఇంత పోగు చేసుకుంటున్నాం అంటే అనుభవించాలని ప్రతివాడు ఐశ్వర్యాలు పోగు చేసుకుంటాడు. కనుక అనుభవించే ఐశ్వర్యములన్నీ కూడా అన్నములని చెప్పబడుతుంటాయి. కేవలం తినడానికి తిండి మాత్రమే అన్నము అనేటువంటి మామూలు అర్థం నుంచి విశాలమైన అర్థంలోకి ఇప్పుడు వెళ్ళిపోయాం. కర్మఫలానుభవం కంటే విశాలమైన అర్థం ఉంటుందా? ఇంకొక అర్థంలో మన ఇంద్రియాలు అనుభవించేవన్నీ అన్నములే అన్నారు. అంటే ఒక దృశ్యాన్ని మన కన్ను చూసింది, ఆ దృశ్యం కంటికి అన్నం. ఒక మంచి శబ్దాన్ని విన్నాం, అది చెవికి అన్నం. అలాగే ఏ ఇంద్రియాలు ఏ వస్తువులను అనుభవిస్తున్నాయో ఆ ఇంద్రియాలకు ఆ వస్తువులు అన్నములే. కనుక అన్నములు అంటే ఇంద్రియాలు అనుభవించే ఐశ్వర్యములు. ఈ విశ్వమంతా ఐశ్వర్యములు ఉన్నాయి. ఇలాంటి ఐశ్వర్యాలు పూర్ణముగా ఎవరి దగ్గర ఉన్నాయో ఆ తల్లి పేరు అన్నపూర్ణ. అంటే నిండైన ఐశ్వర్యములు కలిగిన తల్లి. కనుక అన్నపూర్ణ ఉపాసన కేవలం ఇంట్లో ధాన్యం పెడుతుందని కాదు, అన్ని ఐశ్వర్యాల్ని ప్రసాదిస్తుంది అని గ్రహించాలి. ఆఖరికి మోక్షరూపమైన ఆనంద అనుభవము అనేటువంటి స్థితి ఏదైతుందో ఆ బ్రహ్మానందానుభవ స్థితి కూడా పరిపూర్ణమైన అన్నం అది. అలాంటి పూర్ణమైన అనుభవాన్ని కూడా ఇస్తుంది కనుక అన్నపూర్ణ అని చెప్పబడుతున్నది. అంటే ఇహలోక పరలోక సుఖములు మాత్రమే కాకుండా మోక్ష సుఖాన్ని కూడా అనుగ్రహించుతున్నది. సుఖప్రదాయిని ఐశ్వర్యదాయిని అని అన్నపూర్ణ శబ్దానికి ఇంత విశేషమైన భావం ఉన్నదండి. అలాంటి తల్లి యొక్క స్వరూపం ఏ విధంగా ప్రకాశిస్తుంది అంటే ముత్తుస్వామి దీక్షితుడు వారు అమ్మవారిపై గొప్ప కీర్తన రచించారు. అన్నపూర్ణి విశాలాక్షి అఖిల భువన సాక్షి కటాక్షి అని. అక్కడ సాక్షి కటాక్షి అనే మాటలోనే విశాలాక్షి నామానికి నిర్వచనం చూపించారు. అలాంటి తల్లి అన్నపూర్ణ ఎలా ఉన్నదంటే పాయసాన్న పూరిత మాణిక్య పాత్ర హేమదర్వి విధృతకరే అని వర్ణించారు. అంటే ఒక సువర్ణమయమైన పాత్ర పట్టుకుంది. ఆ పాత్ర కూడా రత్న ఖచ్చితమై ఉన్నది. అలాంటి పాత్ర నిండా పాయసం ఉంది. ఒక చేత్తో గరిట పట్టుకుంది. దర్వి అంటే గరిట అని అర్థం. అది కూడా సువర్ణమయమైనటువంటి దర్వి, దానికి రత్న ఖచ్చితమై ఉన్నది. అటువంటి దర్వితో పాయసాన్ని వడ్డిస్తున్నటువంటి స్వరూపమే అన్నపూర్ణ రూపంగా భావించబడుతుంది. దీనిని చాలా అద్భుతంగా వర్ణిస్తారు శ్రీనాథ మహాకవి. జిలుగు సంధ్యారాగ చీనాంబరము కట్టి కుసుమ గర్భపు కీలు కొప్పుతనర కస్తూరితో కుర్చి గంధసారమలంది ముత్యాల తాటంకములు ధరించి సీమంత పథమున చెర్చుక్క సవరించి కురులపై చిన్ని పూ గుస్తరించి శ్రీపాదముల హేమ నూపురంబులు దాల్చి కటి మీద వజ్రాల కమరు నిల్పి అన్నపూర్ణ విశాలాక్షి అనుడి పేళ్ల కాశికామధ్య శృంగాటకముల యందు విశ్వపతిదేవి మధ్యాహ్న వేళ పెట్టు అమృత పాయస దివ్యాన్నమనుదినంబు. విశ్వపతిదేవి మధ్యాహ్న వేళ పెట్టు అమృత పాయస దివ్యాన్నము అనుదినంబు.
ఆ కాశీలో విశ్వనాథుని యొక్క పత్ని అయినటువంటి ఆ విశాలాక్షి అన్నపూర్ణాదేవి అమృతపాయస దివ్యాన్నము అనుదినము అనుగ్రహిస్తున్నది. అన్నపూర్ణ విశాలాక్షి అనుడిపేళ్ళ అని కూడా చెప్పారు ఇక్కడ. ఎలా ఉన్నది ఆ తల్లి స్వరూపం అంటే జిలుగు సంధ్యారాగ చీనాంబరము కట్టి, సంధ్యారాగం వంటి ఎర్రని కాంతులతో ఉన్నటువంటి పట్టు వస్త్రం ధరించి, చక్కని కొప్పులో కుసుమము దాల్చి, కస్తూరితో కూడిన గంధసారాన్ని అలంకరించుకుని, ముత్యాల తాటంకాలు ధరించి, సీమంతంలో సింధూరాన్ని ధరించి ఆ జగన్మాత పాదములందు బంగారు నూపురములు ప్రకాశిస్తూ ఉండగా, నడుమున వజ్రాల వడ్డాణంతో భాసిస్తూ అపారమైన కారుణ్య వాత్సల్యాలతో జగత్తుని పోషిస్తున్నది. ఇది ధ్యానించవలసిన అన్నపూర్ణ రూపం. అసలు భోజనం చేసినప్పుడు ప్రతివారు కూడా అన్నపూర్ణాదేవిని ఒకసారి ధ్యానించుకోవాలండి. అలాగా ధ్యానించినట్లయితే తిన్న అన్నం శరీరానికి శక్తి మాత్రమే కాకుండా బుద్ధికి జ్ఞానాన్ని కూడా ఇస్తుంది. అన్నం వల్ల జ్ఞానం కూడా కలగాలి కదా. ఎందుకంటే అన్నం శరీర నిర్మాణానికి మాత్రమే కాకుండా మనో నిర్మాణం కూడా చేస్తుంది. అన్నంలో సూక్ష్మతమమైనటువంటి భాగం ఏదైతుందో అది మనస్సుగా మారుతుందట. స్థూల భాగం శరీరాదులు యందు వ్యాపించిన సూక్ష్మ భాగం మనస్సు అవుతుంది. అందుకే అన్నం బట్టి మనస్సు. ఆ కారణం చేతనే మన సంస్కృతిలో అన్నానికి ఎక్కువ నియమాలు చెప్పారు. అన్నం పవిత్రంగా ఉండాలి, పవిత్రంగా వండాలి, దాన్ని భగవంతుడికి నివేదించాలి, ప్రసాదంగా పుచ్చుకోవాలి. కనుక పదార్థాలు తినకుండా ప్రసాదాన్ని తినమని అన్నారు. ఎందుకంటే ఆ విధంగా భగవంతుడికి నివేదించిన అన్నం తింటే మనస్సు కూడా ప్రసన్నతని పొందుతుంది, జ్ఞానం వస్తుంది. అని అన్నం ఎందుకు తినాలయ్యా అంటే మరికొంతకాలం బ్రతికి మరికొంతకాలం ఇంకా ప్రపంచాన్ని ఏడిపించడానికో వాడు సుఖంగా ఉండడానికో కాదు. అన్నం ఎందుకు తినాలి అంటే సాధన కోసం, శరీరానికి పటిష్టత కోసం. దానివల్ల జ్ఞాన వైరాగ్య సిద్ధి లభించాలి. అదే అమ్మవారిని అడుగుతూ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహిచ పార్వతి. అమ్మా నాకు భిక్ష దేనికి అంటే జ్ఞాన వైరాగ్య సిద్ధి కోసమే. జ్ఞాన వైరాగ్యాలు సాధిస్తేనే జీవన పరమార్థం. జ్ఞాన వైరాగ్యాలు పండిన వాడికే భగవత్తత్వం అవగతమవుతుంది. అది అవగతం చేసుకున్న వాడికే భగవద్భక్తి బలపడి భగవంతునితో తాదాత్మ్య రూపమైన కైవల్యం లభిస్తున్నది. ఆ కారణం చేతనే అమ్మవారిని జ్ఞాన వైరాగ్య సిద్ధికే భిక్షనివ్వమ్మా అని అడుగుతున్నాం. కేవలం పదార్థాలు కాకుండా పదార్థాలతో అనుగ్రహాన్ని పెట్టి వడ్డిస్తోందండి. అన్నం తినేటప్పుడు ఈ తల్లిని ధ్యానించుకుంటే మన పదార్థాలు తింటున్నాం అనుకోకుండా అమ్మ చేతి వంట తింటున్నామన్న భావం కలుగుతుంది. అప్పుడు పదార్థంతో పాటు భావం మన అంతరంగంలో ప్రవేశించి అంతరంగాన్ని శుద్ధి చేసి జ్ఞాన వైరాగ్యాలతో నింపుతుంది. అందుకే ఆ తల్లిని పిలిచేటప్పుడు అన్నపూర్ణే సదాపూర్ణే. ఆ పూర్ణత్వం ఏదో ఒకప్పుడుండి మరొకడు పోయేది కాదు, ఎల్లవేళలో ఉంటుంది కనుక సదాపూర్ణే అన్నారు ఇక్కడ. శంకర ప్రాణవల్లభే ఇది చాలా విశేషమైన అంశం అండి. అన్నపూర్ణాదేవి వడ్డిస్తుంటే మొదటి భిక్ష ఈశ్వరుడే తీసుకుంటాడు. కాశీలో ఇప్పటికీ ఆ అలంకారాలతో అన్నపూర్ణ మందిరంలో మనం దర్శనం చేయవచ్చు. అంటే అమ్మవారు విశ్వేశ్వరుడికి వడ్డిస్తూ కనబడతారు. అంటే అర్థం ఏమిటంటే ప్రకృతి రూపంగా ఆ తల్లి ప్రపంచంలో అందరికీ అన్ని అందిస్తున్నది. కానీ మీరు ఇవి ఆరగించే ముందు ఈశ్వరార్పణం చేయండి అని చెప్పడమే అందులో ఉన్నటువంటి సంకేతం. ఈశ్వరార్పణం చేసి ఏదైనా మనం అనుభవించాలి అని చెప్పడం దానిలో ఉన్నటువంటి ఆంతర్యం. అదే శివుడికి వడ్డిస్తున్న అన్నపూర్ణాదేవి యొక్క రూపంలో ఉన్న అద్భుతమైన భావం. ఈ భావం మనం చేసినట్లయితే అమ్మ ముందు ఆయన భిక్షగాడుగా ఉన్నాడు. లోకల్లో మనం గమనించినట్లయితే సాధారణంగా ఇంటి ఇల్లాలే ఆ అమ్మ ముందుగా అన్నీ వండి పెడుతుంది. ఆ తర్వాత మొదటి బిచ్చగాడు ఎవడయ్యా అంటే గృహస్థే, ఆ గృహస్థికి పెడుతుంది. కానీ ప్రతి గృహస్థు గృహిణి దగ్గర మొదటి బిచ్చగాడే. అలాగే విశ్వానికి గృహస్థు అయినటువంటి విశ్వేశ్వరుడికి విశ్వమనే ఇంటికి ఇల్లాలైనటువంటి ఆ జగన్మాత వడ్డిస్తున్నదండి. తద్వారా విశ్వేశ్వరుడికి అర్పించిన సిరులే మనందరం కూడా అనుభవించాలి. అది దీనిలో ఉన్నటువంటి తాత్వికమైన అర్థం. ఇలాంటి అన్నపూర్ణాదేవిని దర్శించినప్పుడు శంకర భగవత్పాల హృదయం భక్తితో కరిగిపోయి గొప్ప మాట అన్నారు. నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూతాఖిల ఘోరపాప నికరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. నిత్య ఆనందకరి వర అభయకరి. అమ్మవారు మనకేమిస్తున్నారు అనే దాన్ని రెండు మాటల్లో చూపించారు. నిత్యమైన ఆనందాన్ని ఇస్తున్నది అంటే నిత్యము ఆనందం ఇస్తుందని ఒక అర్థం. నిత్యమైన ఆనందం అంటే మోక్షం, ఆ మోక్షాన్ని ఇస్తున్నది. వర అభయకరి, కోరినవి ఇస్తుంది కనుక వర అని పేరు. భయం లేకుండా చేస్తుంది కనుక అభయకరి. సౌందర్య రత్నాకరి, ఆ జగన్మాత త్రిపుర సుందరి స్వరూపిణి కనుక సౌందర్య రత్నాకరి. నిర్ధూతాఖిల ఘోరపాప నికరి, ఇది చాలా గొప్ప మాట అండి. కొన్ని పాఠాల్లో నిర్ధూతాఖిల ఘోరపావనకరి ఉంది, అది తప్పు పదం.
సరి అయినటువంటి పాఠం నిర్ధూతాఖిల ఘోరపాప నికరి అని చదువుకోవాలి. అంటే సర్వపాపముల్ని, ఘోరమైన పాప సమూహాన్ని సంపూర్ణముగా తొలగించేటువంటి తల్లి ప్రత్యక్ష మాహేశ్వరి. మాహేశ్వరి అనేది అన్నపూర్ణ మంత్రంలో వచ్చే ఒకనొక పదం. భగవతి మహేశ్వరి అన్నపూర్ణే అంటారు. అందుకే మాహేశ్వరి ఆ తల్లి మహా ఈశ్వరి మహేశ్వరి. అంటే మహేశ్వరుడిని శివునికి అభిన్నురాలు అని చెప్పడం. అటువంటి తల్లి ప్రాళయాచల వంశపావనకరి, హిమవత్ పర్వతం యొక్క వంశాన్ని పవిత్రం చేసింది. అంటే హిమవంతుని ఇంట కుమార్తెగా కలిగినది. కాశీపురాధీశ్వరి, కాశీ పట్టణానికి ఆ తల్లి అధీశ్వరిగా ఉన్నటువంటిది. భిక్షాందేహి కృపావలంబనకరి. అమ్మని భిక్ష అడిగేటప్పుడు మన అర్హత గొప్పది అనుకోవడానికి లేదు, అడుక్కోవడమే మన అర్హత, ఇంకే అర్హత లేదు. అక్కడ అమ్మ దయే ప్రధానం. అందుకే కృపావలంబనకరి. ఆ కృప అనేటువంటి ఆధారమే అమ్మ మనకి అనుగ్రహిస్తున్నటువంటిది. నానారత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరి ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరి కాశ్మీరాగరు వాసితాంగరుచిరే కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. దివ్యమైన అలంకారాలతో అంగరాగాలతో ప్రకాశిస్తున్నటువంటి అన్నపూర్ణాదేవి యొక్క స్వరూపాన్ని ఇక్కడ వర్ణించి చూపించారు శంకరులు. యోగానందకరి రిపుక్షయకరి ధర్మైక నిష్ఠాకరి చంద్రార్కానల భాసమానలహరి త్రైలోక్య రక్షాకరి సర్వైశ్వర్యకరి తపఫలకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. యోగానందమును ఇచ్చున్నది. చాలా గొప్ప మాట అన్నారు భగవత్పాదుల వారు ఇక్కడ. యోగానందము అంటే ఈశ్వరునితో యోగము కలయిక, దానివల్ల కలిగే ఆనందము యోగానందం. అంటే పరమాత్మతో ఐక్యమవడం వల్ల కలిగినటువంటి మోక్షరూపమైన ఆనందం ఉందో దాన్ని ప్రసాదిస్తున్నది కనుక యోగానందకరి. అంతేకాదు యోగానందం అంటే జ్ఞానానందం అని అర్థం. సృష్టిలో జ్ఞానరూపమైన ఆనందానికే శక్తి, అంతేగాని జడము భ్రాంతి వీటి వల్ల కలిగే ఆనందం ఆభాస మాత్రమే కానీ నిజమైన ఆనందం కాదు. కనుక యోగానందం అంటే జ్ఞానానందం. అటువంటి జ్ఞానానందాన్ని కలిగించేది కనుక యోగానందకరి రిపుక్షయకరి. కేవలం అన్నపూర్ణాదేవి అన్నం పెట్టడమే కాదు, శత్రుబాధలు కూడా పోగొడుతున్నది. ఐశ్వర్యములిస్తున్నది, శత్రుబాధలు పోగొడుతున్నది. రిపుక్షయకరి ధర్మైక నిష్ఠాకరి. ఎందుకంటే అన్నపూర్ణయ్య దుర్గ కదా, అందుకే శత్రు సంహారిణి. రిపుక్షయకరి ధర్మైక నిష్ఠాకరి, ధర్మమునందు ప్రధానమైన నిష్ఠను కలిగించినది. అన్నిటికంటే గొప్ప ప్రయోజనం ఇదండి. ఇది అడగరెవరు. ఐశ్వర్యాలు అడుగుతారు, ఆనందాలు అడుగుతారు, కానీ ధర్మమునందు నిష్ఠ కలిగేటట్టు దీవించమ్మని ఎవరైనా అడుగుతారా? కానీ అది కలిగితే అన్నీ వస్తాయిట. అందుకే అమ్మవారు ధర్మమునందు ప్రధానమైన నిష్ఠ కలిగిస్తారు. ధర్మనిష్ట చాలా గొప్పది. ధర్మనిష్ట కలిగిన వాడు ఐశ్వర్యాల కంటే ధర్మానికి ప్రాధాన్యం ఇస్తాడు. అవసరమైతే ధర్మం కోసం ఐశ్వర్యాలు వదులుతాడు. అలాంటి వాళ్ళు మనకి రామాయణంలో రామచంద్రమూర్తి, భారతంలో ధర్మరాజు కనబడతారు. వాళ్ళు ధర్మైక నిష్ఠులు. ఆ ధర్మైక నిష్ఠ చేత వారు పరమపురుషులు, పరమోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలవారు అయ్యారు. అందుకే ధర్మైక నిష్ఠను కలిగించేది అన్నపూర్ణాదేవి. చంద్రార్కానల భాసమానల హరి, చంద్ర సూర్య అగ్ని ఈ మూడు ప్రకాశాలతో నిరంతరం విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి తల్లి త్రైలోక్య రక్షాకరి, ముల్లోకాల్ని రక్షిస్తున్నది. అన్ని ఐశ్వర్యాలను తపఫలాలని ప్రసాదిస్తున్నది. తపఫలకరి. దీన్నే కర్మఫలేషు జుష్టాం అంటూ దుర్గా సూక్తం కూడా చెప్పారు. మనం చేసిన తపస్సులకు ఫలం ఇచ్చేది ఆ తల్లే. తపస్సులు చేయడం వరకే మన వంతు. ఆ తపస్సు ఏమిటి, తపస్సుకి ఏమి ఇవ్వాలి అనేది ఆ కర్మఫలప్రదాయినైన అన్నపూర్ణే ఇవ్వాలి. కాశీపురాధీశ్వరి అయినటువంటి ఆ జగన్మాత నిజానికి కైలాసాచల కందరాలయకరి అయినప్పటికీ కాశీపురంలో అనుగ్రహిస్తున్నది. గౌరీ ఉమాశంకరి కౌమారి నిగమార్థగోచరకరి ఓంకార బీజాక్షరి. ఆ తల్లి ప్రణవస్వరూపిణి. ఓంకారము చేత చెప్పబడేటువంటి పరమార్థం అమ్మవారి యొక్క అసలు తత్వం. నిగమార్థగోచరకరి, అద్భుతమైన మాట. వేదాంత అర్థములని మన బుద్ధికి ప్రకాశింపజేస్తుందిట. నేను మోక్షం కావాలంటే వేదాంతార్థములు తెలిస్తేనే వస్తుంది. వేదాంత అర్థములు అవే వేదాంతార్థ నిశ్చయము, అది కలిగిస్తుంది ఆ తల్లి. అనగా వేదాంతము ఉపనిషత్తులు ఏ పరతత్వాన్ని చెప్తున్నాయో అవి మన మనస్సుకు పట్టేలా చేసి ఆ జ్ఞానం ద్వారా మనకు మోక్షాన్ని ఇస్తుంది. కనుక నిగమార్థగోచరకరి, తద్వారా లభిస్తున్నది మోక్షం. అందుకే మోక్షద్వార కవాట పాటనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. దృశ్యాదృశ్య విభూతి పావనకరి బ్రహ్మాండ భాండోదరి లీలా నాటక సూత్రఖేళనకరి విజ్ఞాన దీపాంకురి శ్రీ విశ్వేశమన ప్రమోదనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. దృశ్య అదృశ్య విభూతి పావనకరి. కనబడేవి కనబడనివి అయినటువంటి ఐశ్వర్యములు ఏవైతే ఉన్నాయో
వాటిని పవిత్రము చేయనిది అని అర్థం. కనబడే ఐశ్వర్యం అంటే ఇహలోకంలో మనం పొందే ఐశ్వర్యములు, కనబడనివి అంటే ఇంకా తర్వాత ఊర్ధ్వలోకాల్లో వాటిలో పొందేటువంటి ఐశ్వర్యములు. ఇవన్నీ ప్రసాదించేది ఆ తల్లి. ఎవరి కర్మలకు తగ్గట్టు వారికి ఫలాలు లభిస్తున్నప్పటికీ అమ్మవారిని ఆశ్రయించిన వారికి ఈ కర్మఫలాలు శుద్ధి చేస్తాయండి. అంటే వారి చిత్తానికి శుద్ధి కలిగిస్తాయి. అందుకే ప్రతివాడు ప్రపంచంలో ఉన్న వాడు కర్మ బట్టి అనుభవిస్తున్నప్పటికీ, అది అమ్మవారే ప్రసాదిస్తున్నప్పటికీ, అమ్మవారు ప్రసాదిస్తున్నారని బుద్ధి ఎవడుకుంటుందో వాడి అనుభవం తాగకుండా వాడి చిత్తాన్ని శుద్ధి చేస్తాయి. తద్వారా జ్ఞానమోక్షాలు వస్తాయి. అందుకే దృశ్యాదృశ్య విభూతి పావనకరి అని అద్భుతమైన మాటలు చెప్పారు. సమస్త బ్రహ్మాండములు తన కడుపులో కలిగినటువంటి తల్లి, అంటే తనలో కలిగినటువంటి తల్లి, బ్రహ్మాండాలకు ఆధారమైన తల్లి, లీలానాటక సూత్రఖేళనకరి, ఈ లోకాన్ని ఒక లీలానాటకంలా నడిపిస్తున్నటువంటి విజ్ఞాన దీపాంకురి, విజ్ఞాన దీపపు మొలక ఆ తల్లి. లోపల ప్రతి వస్తువుని గ్రహించగలిగే ఒకానొక ప్రజ్ఞానం అనుకుంది. ఆ ప్రజ్ఞానమే అమ్మవారి యొక్క స్వరూపం. ఆ దీపాంకురంతోనే విశ్వమంతా మనం తెలుసుకోగలుగుతున్నాం. లోపల ఏ చైతన్యం ఉండడం వల్ల ప్రపంచం తెలియబడుతున్నదో ఆ చైతన్యమే విజ్ఞాన దీపాంకురి. శ్రీ విశ్వేశమన ప్రమోదనకరి, విశ్వేశ్వరుడు మనస్సుకు ఆనందం కలిగించేటువంటి కాశీపురాధీశ్వరి భిక్షనీయమ్మ అని చెప్తూ, ఆదిక్షాంత సమస్త వర్ణనకరి శంభుప్రియే శాంకరి కాశ్మీరే త్రిపురేశ్వరి త్రిణయని విశ్వేశ్వరి శ్రీధరి స్వర్గద్వార కవాటపాటనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. అకారం నుంచి క్షకారం వరకు చెప్పబడిన సర్వవర్ణములు అనగా అక్షరముల యొక్క రూపం ఆ తల్లియే, మాతృకా వర్ణ రూపిణి. అందుకే మంత్రములన్నీ అమ్మ రూపాలే, సర్వమంత్రాత్మిక కదా. ఎందుకంటే మంత్రాలన్నీ అక్షరాలే, అక్షరాలన్నీ అమ్మవారి రూపాలే. అందుకే ఆది క్షాంత సమస్త వర్ణనకరి కాశ్మీరే, కాశ్మీర పీఠం నందు ఆ తల్లి ప్రకాశిస్తున్నది కనుక ఆ కాశ్మీర స్వరూపంగా ఉన్నది. త్రిపురములకు ఈశ్వరిగా ఉన్నటువంటి త్రినయని, మూడు కన్నుల తల్లి, స్వర్గద్వార కవాటపాటనకరి, స్వర్గద్వారాన్ని తెరిపించేటువంటి శక్తిట. స్వర్గద్వారం అంటే పారలౌకిక సుఖము. సత్కర్మల ఫలంగా, పుణ్యాల ఫలంగా స్వర్గలోక ఆనందాలు లభిస్తాయి. భక్తి జ్ఞానాల ఫలంగా మోక్షం లభిస్తుంది. రెండు ఇస్తుంది ఆ తల్లి. అందుకే స్వర్గద్వార కవాటపాటనకరి అన్నారు. ఇప్పుడు అంతకు మునిపే మోక్షద్వార కవాటపాటనకరి అన్నారు. మొత్తానికి కర్మఫలాలు అందిస్తూనే కైవల్యాన్ని కూడా ప్రసాదిస్తుందన్న భావం ఇందులో కనబడుతుంది. ఉర్వీ సర్వజయేశ్వరి జయకరి మాతా కృపాసాగరి నారీ నీల సమాన కుంతలధరి నిత్యాన్నదానేశ్వరి సాక్షాన్మోక్షకరి సదా శుభకరి కాశీపురాధీశ్వరి. కాశీ సాక్షాన్మోక్షకరి. కాశీని ఆశ్రయించినటువంటి వాడికి ఈ జన్మలోనే మోక్షం లభిస్తోంది కనుక సాక్షాత్తుగా మోక్షం ఇచ్చేటువంటి ఆ మోక్షలక్ష్మి స్వరూపిణి అన్నపూర్ణాదేవి. పైగా నిత్యాన్నదానేశ్వరి, నిత్యము అన్నాన్ని ఇస్తున్నది. అటువంటి ఆ దాక్షాయిని దేవీ సర్వ విచిత్రరత్నరచిత దాక్షాయణీ సుందరి వామాస్వాదు పయోధర ప్రియకరి సౌభాగ్యమహేశ్వరి భక్తాభిష్టకరి సదాశుభకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి అని స్తుతించారు ఆదిశంకరుడు. అన్నపూర్ణ యొక్క నామమే భవాని. భవాని అంటే భవుని యొక్క శక్తి భవాని. భవుడు అంటే ఎప్పుడూ ఉండేవాడు, అన్నిటినీ కలిగించేవాడు, ఎప్పుడూ కలిగినవాడు అని అర్థం. అలాంటి భవుని రాణి భవాని. అంతేకాదు ఎప్పుడూ ఉన్న శక్తి అని కూడా భవానీ శబ్దానికి అర్థం. అందుకే భవానీ అన్నపూర్ణ ఈ రెండు నామములు మహామంత్రములుగా భావిస్తూ శ్రీ భవాన్యై నమః, శ్రీ అన్నపూర్ణాయ నమః, శ్రీ విశాలాక్షై నమః అంటూ అమ్మను నమస్కరిద్దాం. అమ్మ అనుగ్రహంతో భారతదేశం అన్న సమృద్ధి, ఐశ్వర్య సమృద్ధి, సద్భావములతో కూడి వెలసిల్లాలి, సనాతన ధర్మ నిష్ఠ వర్ధిల్లాలని ప్రార్థిస్తూ స్వస్తి.